నమస్కారం. విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఇంటర్మీడియట్ మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ కూడా నా అభినందనలు. నా పేరు దువ్వాడ స్వాతి. నేను అనకాపల్లి ఆదిత్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను. అసలు ఇంతకీ ఏంటా విషయం? ఇంటర్మీడియట్ అయింది అనగానే అందరిలోనూ ముందుగా కలిగే క్వశ్చన్ ఏంటి అంటే, డౌట్ ఏంటి అంటే, ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి? అందులోనూ ఎంపీసీ చదివిన విద్యార్థులకి నెక్స్ట్ ఏంటి అని అడిగితే వచ్చే మొదటి సమాధానం ఎంసెట్, ఇంజనీరింగ్. ఎంసెట్ రాస్తాం మేడం, ఇంజనీరింగ్ చేస్తాం మేడం. ఓకే, మంచి నిర్ణయమే. అయితే అక్కడే ఒక్క సెకండ్ మీరు ఆగి ఆలోచించుకోండి. ప్రియమైన విద్యార్థులారా మరియు తల్లిదండ్రులారా, నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మీరు తీసుకున్న ఈ నిర్ణయం మిమ్మల్ని జీవితంలో ఏ స్థాయిలో నిలిపిస్తుంది? మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో నిలిపించుతుందా, లేదా ఎక్కడ మనల్ని నిలుపుతుంది అనే ఈ నిర్ణయం అనేది చాలా కీలకం. ఎవరైతే ఇక్కడ తెలివిగా ఆలోచించి తెలివైన నిర్ణయం తీసుకుంటారో వారే తెలివైన విద్యార్థులుగా మనం చెప్పుకోవచ్చు. మొదటిగా ఇంటర్మీడియట్ అయిన వెంటనే బీటెక్లో జాయిన్ అవ్వాలి లేదా బీఎస్సీలో జాయిన్ అవ్వాలా అనే ఆలోచనతో చాలా వరకు మనం సతమతం అవుతూ ఉంటాం. దీనికి సరైన నిర్ణయం తీసుకోవడమే తెలివైన విద్యార్థి యొక్క ముఖ్య లక్షణం. ఇంటర్మీడియట్లో చాలా కష్టపడి చదువుతారు. జేఈ మెయిన్స్, ఎంసెట్లో మంచి ర్యాంక్ సంపాదించుకొని మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా లైఫ్ గడపాలని చాలామంది పిల్లలకి కోరిక ఉంటుంది. అలా సాఫ్ట్వేర్ పొజిషన్లో చూడాలని తల్లిదండ్రులకు కూడా ఆశగా ఉంటుంది. అయితే అది ఎంతవరకు మనం దాన్ని నెరవేర్చుకోగలుగుతాం, ఎలాంటి కాలేజీల్లో చదివితే మనం ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతాం అనేది చాలా ముఖ్యం. ముందుగా మీరు ఇంటర్మీడియట్లో చాలా కష్టపడి మెయిన్స్ రాస్తారు. ఎన్ఐటీలోను, ఐఐటీల్లోనూ లేదా మంచి డీమ్డ్ యూనివర్సిటీస్లోనూ మీకు సీట్ వస్తే చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఆ పర్టికులర్ విద్యా సంస్థలు, ఆ పర్టికులర్ కాలేజెస్ మిమ్మల్ని మంచి స్థాయిలో నిలబెట్టేగా చేస్తాయి. అంటే ఏంటి, మనం జాబ్ తెచ్చుకోవడం చాలా ముఖ్యం. అంటే ఇంజనీరింగ్ చదివి మనకు ఉద్యోగిగా స్థిరపడాలి అంటే ఖచ్చితంగా మనం ఎన్ఐటీల్లోనూ, ఐఐటీల్లోనూ లాంటి మంచి యూనివర్సిటీస్లో సీట్ రావాలి. అంతేకాకుండా వీటికి పోటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంజనీరింగ్ చదివితే తప్పకుండా మంచి శాలరీ కలిగి సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయి. కానీ మంచి కాలేజీల్లో కానీ యూనివర్సిటీస్, ఎన్ఐఐటి, ఐఐటి వంటి కాలేజీల్లో సీటు వస్తే ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది, మంచి శాలరీ కూడా వస్తుంది. కానీ మంచి కాలేజ్ అంటే ఏంటి? ఎక్కువ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇవ్వాలి. ఎక్కువ క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులకు ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే కాలేజెస్ని మంచి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఇవ్వగలగాలి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే ఏంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ అంటే, మనం ఒక ప్లేస్మెంట్ ఒక కంపెనీలో వెళ్ళి ఇంటర్వ్యూ ఫేస్ చేయాలన్నా, ఒక కంపెనీలో మనం ప్లేస్మెంట్కి ట్రై చేయాలన్నా కొన్ని స్టెప్స్ ఉంటాయి. మొదటిగా అర్థమెటిక్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, వీటిలో మనం ఫస్ట్ క్వాలిఫై అవ్వాలి. రెండో రౌండ్ ఏంటి, మనం కోడింగ్లో స్కిల్డ్గా ఉండాలి. ఒక ఐటీ ఎంప్లాయీగా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా కోడింగ్ స్కిల్స్ అని ఉండాలి. మంచి కోడింగ్ స్కిల్స్ కావాలి. అంతేకాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, థర్డ్ రౌండ్లో హెచ్ఆర్ రౌండ్లో కమ్యూనికేషన్ స్కిల్స్లో ఎక్కువ కమాండింగ్ ఉండాలి. ఈ మూడు ఉంటే ఖచ్చితంగా మనకి ప్లేస్మెంట్స్ అనేవి ఆటోమేటిక్గా అవే వస్తాయి. ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఉద్యోగాలు సంపాదించుకోలేకపోతే మనం ఖచ్చితంగా నిరుద్యోగి ఇంజనీర్గా ఉండిపోవాల్సి వస్తుంది. ఇదే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరి నిరుద్యోగి ఇంజనీర్గా విద్యార్థిగా మిగిలిపోయే కంటే ఇంజనీరింగ్తో సరిసమానమైన కంప్యూటర్ కోర్సెస్ని తీసుకొని మంచి డిగ్రీలో కంప్యూటర్ కోర్స్ జాయిన్ అవ్వడం వల్ల జాబ్ ఈజీగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఇంజనీరింగే లైఫ్ అనుకుంటారు, కానీ ఇంజనీరింగ్తో సరిసమానమైన డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయని చాలా వరకు తెలియదు. అంతేకాకుండా డిగ్రీ కాలేజీల్లో జాయిన్ అన్నంత మాత్రాన ఉద్యోగం వచ్చేస్తుందా, క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయా అంటే కాదు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకొని ఆ డిగ్రీ కాలేజీలు మనం తీసుకోవాలి. ఏంటి, ఎలాంటి డిగ్రీ కాలేజ్, అసలు ఎక్కడున్నాయి అనేది మనకు సందేహం రావచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో మనకి
1100 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. ఇందులో కేవలం ఒక 50 కాలేజీల వరకు ఇంజనీరింగ్తో సరిసమానమైన కోర్సులు రన్ చేస్తున్నారు. అందులో 10% కాలేజీలు మాత్రమే క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు ఆ ఇంజనీరింగ్తో సరిసమానమైన కోర్సెస్ రన్ చేసే కాలేజీల్లో ఏంటి ఆ కోర్సెస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, యానిమేషన్, కంప్యూటర్ సైన్స్, BCA ఇటువంటి కోర్సులు అనేవి ఇంజనీరింగ్తో సరిసమానంగా రన్ చేసే కాలేజెస్ ఉన్నాయి. అంతేకాకుండా IIT, NIIT, డీమ్డ్ యూనివర్సిటీలలో ఒకవేళ మీరు సీట్ వచ్చి దాంతో పోటీ పడదామన్నా కూడా, అక్కడ క్యాంపస్ సెలక్షన్స్లో పోటీ పడదామన్నా కూడా అక్కడ విద్యార్థులు చాలా తెలివిగా ధీటుగా ఉంటారు. వాళ్ళతో సరిసమానం మనం పోటీ ఇవ్వాలి. అక్కడ మనకి ఎక్కువ స్థాయి పోటీ ఉంటుందన్నమాట. అదే మనం డిగ్రీ కాలేజీల్లో చదువుకున్నాం అనుకోండి, ఆ పోటీ మనకు కొంచెం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళతో సరిసమానమైన క్యాంపస్ సెలక్షన్స్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే అలాంటి కోర్సెస్ మనకు ఆఫర్ చేసే డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. ఏంటి అంటే అదే మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ వంటి కాలేజీల్లో మనం అధునాతనమైన కోర్సెస్ ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా మ్యాక్సిమం కోర్సులు కంప్యూటర్ సబ్జెక్ట్కి సంబంధించినవే కాబట్టి అధునాత రీతిలో ప్రతి విద్యార్థికి డిగ్రీ కాలేజీల్లోని కంప్యూటర్ ల్యాబ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కంప్యూటర్ ల్యాబ్సే కాకుండా ఆదిత్య డిగ్రీ కాలేజీ వంటి కాలేజీలో చేరినట్లయితే ఇంజనీరింగ్తో సరిసమానమైన కంప్యూటర్ సబ్జెక్ట్స్ కలిగిన BSc యానిమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, BSc డేటా సైన్స్, BSc కంప్యూటర్ సైన్స్, BSc క్లౌడ్, BCA వంటి కోర్సెస్లో చేరి అధిక వేతనాలలో మంచి ఉద్యోగాలు కూడా మీరు కైవసం చేసుకోవచ్చు. మా ఆదిత్య విద్యా సంస్థ చైర్మన్ గారు డాక్టర్ N. శేషారెడ్డి గారు ఇంజనీరింగ్ విద్యార్థులతో సరిసమానంగా డిగ్రీ విద్యార్థులు కూడా ఏమాత్రం తీసుకోకుండా ఏ విధమైన ఇంజనీరింగ్ పిల్లలకి MNC కంపెనీలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారో మా డిగ్రీ కాలేజ్ పిల్లలకి కూడా అదే MNC కంపెనీస్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి తగ్గ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, కోడింగ్లో ప్రత్యేక శిక్షణ మొదటి రోజు నుంచే, మీరు మా కళాశాలలో జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీకు ఆ ప్రత్యేక శిక్షణ అనేది ఇవ్వబడుతుంది. ఆదిత్య డిగ్రీ విద్యార్థులు తమకు వచ్చిన ఉద్యోగాల్లో తమకు నచ్చిన ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఏంటి నచ్చిన ఉద్యోగంలో అని మీకు డౌట్ రావచ్చు. అంటే ఇక్కడ మాకు ఒకే కంపెనీ ఒక అబ్బాయే లేదా ఒక అమ్మాయే జాయిన్ అవ్వాలని కాదు. ఒక విద్యార్థి నంబర్ ఆఫ్ కంపెనీస్లో, మల్టిపుల్ కంపెనీస్లో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. మల్టిపుల్ కంపెనీస్లో వాళ్ళు సపోజ్ రాకేష్ అనే ఒక వ్యక్తి ఒక 15 కంపెనీలు సెలెక్ట్ అయ్యాడు అనుకోండి, ఆ 15 కంపెనీల్లో తనకు నచ్చిన కంపెనీకి తను వెళ్ళే అవకాశం అనేది మేము కలుగజేస్తాం. కేవలం 3 సంవత్సరాల్లోనే BSc డిగ్రీ కోర్సుతో ఇంజనీరింగ్ విద్యార్థులతో సమానంగా వందల సంఖ్యలో అత్యధిక వేతనం గల ఉద్యోగాలను కైవసం చేసుకొని ఆదిత్య డిగ్రీ విద్యార్థులు తమ సత్తా చూపిస్తున్నారు కేవలం 3 సంవత్సరాల్లోనే. అదే మనం బీటెక్లో అయితే కనీసం నాలుగో సంవత్సరంకైనా చేరాలి. మీకు ఉద్యోగాల కోసం ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతాయి. కానీ మనకి ఇక్కడ డిగ్రీలో మీరు మూడో సంవత్సరంలో అంటే 5వ సెమిస్టర్లో ఉండగానే మీకు ఉద్యోగ అవకాశం అనేది కల్పించే అవకాశం అనేది ఉంటుంది. అయితే మేడం దీనికి తగ్గట్టు మనం ఏం చేస్తున్నారు, మీరు ఎటువంటి అవకాశాలు లేకపోతే ఎటువంటి క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, కోడింగ్ అన్నారు కదా అని చెప్పి. ఇక్కడ కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కోడింగ్ ఎంత బాగా వస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో అంత బాగా రాణిస్తారు. IT జాబ్ కొట్టాలంటే కోడింగ్ స్కిల్స్ తప్పనిసరిగా కావాలి. ఆదిత్య డిగ్రీ కాలేజ్లో విద్యార్థులకు వేల సంఖ్యలో ఉద్యోగాలు రావడానికి కూడా ఇదే రీజన్. ఏంటి కోడింగ్ అంటే మేము ఆదిత్య వాళ్ళం కాంపిటేటివ్ కోడింగ్ ట్రైనింగ్ అనేది మా ప్రధాన లక్ష్యం. దీనివల్లనే పిల్లలకి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలను జరుగుతున్నాయి. సో దీనికోసం మేము ఏం చేస్తున్నామంటే ఆదిత్య అభ్యాస్ వంటి పోర్టల్, కోడింగ్ ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు రాయడానికి అత్యంత అనువుగా ఉండే ఆదిత్య అభ్యాస్ పోర్టల్ ఆదిత్య సొంతం. ఇది సుమారు 90,000 బిట్లు కలిగి యాప్టిట్యూడ్ సాఫ్ట్వేర్ కూడా ఆదిత్య విద్యార్థులకు ఒక వరప్రసాదంగా చెప్పుకోవచ్చు. డిగ్రీ స్థాయిలో అధిక వేతనం గల ఉద్యోగాలు వచ్చే ఆదిత్య డిగ్రీ కాలేజ్లో చేరినట్లయితే ఇంటర్మీడియట్ బైపీసీ చదివి నీట్లో ర్యాంక్ రాలేదని కూడా
బాధపడకండి. ఎందుకంటే చాలామందికి ఉంటుంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవ్వాలి అని. ఒక బైపీసీ విద్యార్థి తన ఫ్రెండ్ ఎంపీసీ చదివి బీటెక్ చదువుతున్నప్పుడు తనకు అనిపించవచ్చు, అయ్యో నేను ఎంపీసీ చేయలేదే, చేస్తుంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వెళ్ళేదాన్నేమో అని. బట్ ఇక్కడ అలా బాధపడకండి. ఎందుకు అంటే బైపీసీకి చదివినా కూడా నీట్లోని వాటిలో సీట్ రాకపోయినా కూడా బీటెక్ సిఎస్సితో సరిసమానమైన కోర్సెస్ అనేవి ఆదిత్య డిగ్రీ కాలేజ్ మీకు అందిస్తుంది. అవే బీసీఏ డేటా సైన్స్ లాంటివి. ఇంకా మీకు ప్రొఫెషనల్ డిగ్రీకి వెళ్ళాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా కలిగి ఏమైనా మ్యాథ్స్ అంటే కొంచెం చేయలేమేమో అనే భయం ఉంటే మీకు బీబీఏ ద్వారా కూడా మంచి ప్రొఫెషనల్ కోర్స్ అనేది అందిస్తున్నాం. బీబీఏ ద్వారా మంచి ఉద్యోగాన్ని కూడా సాధించవచ్చు. అందుకే ఆలస్యం చేయకుండా తెలివైన విద్యార్థిగా 3 సంవత్సరాల బీఎస్సీ డిగ్రీతో మంచి ఎంఎన్సీ కంపెనీలో స్థిరపడి మీ కుటుంబానికి ఆర్థికంగా మీరు చేయూతనిస్తారని ఆశిస్తున్నాను. రాష్ట్రంలో తొలిసారిగా అత్యధిక ఉద్యోగాలు సాధించినందుకు రాష్ట్ర ప్రభుత్వంచే మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ బెస్ట్ ప్లేస్మెంట్ అవార్డు అందుకుంది. ఇలా బెస్ట్ ప్లేస్మెంట్ అవార్డు అందుకున్న ఏకైక విద్యా సంస్థగా ఆదిత్య డిగ్రీ కాలేజే ఉంది. సో నా ఉద్దేశం ఏంటి అంటే, ప్రియమైన తల్లిదండ్రులారా మరియు విద్యార్థులారా, మీరు తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని ఏ ప్లేస్లో నిలబెడుతుందో మీరు ఒక్కసారి ఆలోచించుకొని ఒక అడుగు ముందు వేయండి. మీరు